ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మే 9 శనివారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 14వ అధ్యాయము 1 నుండి 27 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12 వచనం. తేజో నక్షత్రమా, వేకువ చొక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి, బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి, రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయను. వ్యాఖ్యానాంశం బబులోను రాజు. వ్యాఖ్యానాంశం బబులోను రాజు. వ్యాఖ్యానం: శేషించిన తన ప్రజల పట్ల దేవుడు తాను కలిగి ఉన్న కనికరమును బట్టి బలమైన రాజ్యములను ఆయన పడద్రోస్తాడు అని యెషయా గ్రంథం 43వ అధ్యాయము 3 నుండి 5 వచనాల్లో చదువుతాం. ఆయన ప్రేమించు వారి విడుదల ప్రమాదంలో పడినప్పుడు ఆయన దేనిని ఉపేక్షించడు. కాబట్టి మనం భయపడకుందుముగాక. ఆయన పిల్లలకు అవసరమైన ప్రతి సహాయము ఆయన నుండే లభిస్తుంది. అయితే అది మన నమ్మకత్వాన్ని బట్టి కాదు గాని ఆయన విశ్వాస్యతను బట్టియే జరిగిస్తాడు. బబులోనును గూర్చి మాట్లాడిన తర్వాత దాని రాజును గూర్చి చెప్పబడుచున్నది. మనం ఇప్పుడు కొంచెము ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో ఉన్నాము. యెషయా మన ఆలోచనలను ఇప్పుడు మృతుల స్థావరానికి తీసుకువెళ్ళి ఆ గొప్ప వ్యక్తి యొక్క రాకను గూర్చిన దిగ్భ్రాంతిని మనలో రేకెత్తిస్తున్నాడు. అతని ఉన్నత స్థితిలో అతనిని ఎరిగిన వారు మంచిది మంచిది, నీవు కూడా ఉన్నావా అని ఆశ్చర్యముగా ప్రకటిస్తారు. ఈ బబులోను రాజులో మనము మృగము అని పిలువబడిన 4వ రాజ్యాధిపతిని, రోమా అధిపతిని కూడా చూస్తాము. అయితే 12వ వచనం నుండి ఆత్మ యొక్క ఆలోచన సాతాను ప్రతినిధి మీద నుండి మరలి నేరుగా సాతాను మీదకే వెళుతుంది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి అని లూసిఫర్ గురించి రాయబడింది. వెలుగుదూత అయిన లూసిఫర్లో గర్వము కనబడటం అనేది ఎంత లోతైన మర్మము. అంధకార సంబంధమైన అధిపతి అయి ఉండి కూడా మోసపుచ్చుటకు, వెలుగుదూత వేషమును ధరించుకొనుటకు వాడు ఎరిగి ఉన్నాడు అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనంలో చదువుతాం. నేడు కూడా వాడు తన అంధకార సంబంధమైన శక్తి చేత లోకమును, అందరి రాజ్యములను వణికిస్తూ వాడు బంధించిన వారికి ఇప్పటికీ విడుదల ఇవ్వకున్నాడు అని 16-17 వచనాల్లోనూ, అలాగే యెషయా గ్రంథం 49వ అధ్యాయము 24-25 వచనాల్లో కూడా చూస్తాం. అయితే దేవుడు వాని తలను మన కాళ్ల క్రింద శీఘ్రముగా చితక తొక్కించబోచున్నాడు అని రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 16-19 వచనాల్లో మనం చదువుతాం. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.